కు కూడా మించిపోయామని తెలంగాణ వచ్చాక ఇప్పుడు నీటి గోస తీరిందన్నారు. వేలాది మందికి అన్నం పెట్టిన సింగరేణి సంస్థను గత కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేసిందని, సింగరేణి నష్టాల పాలు చేసి 49% ఓటాను కేంద్రానికి విక్రయించారని అన్నారు. అంతేకాకుండా వచ్చే దసరాకు సింగరేణి కార్మికులకు 700 కోట్ల రూపాయలు బోనస్ పెంచనున్నామని చెప్పారు. వికలాంగుల పెన్షన్ను మరో 1000 రూపాయలు పెంచుతామని కూడా కేసీఆర్ ప్రకటించారు. వచ్చే నెల నుంచి 4116 రూపాయలు ఇస్తామని అన్నారు. నిరాహార దీక్షలు చేసినారు. మంచిర్యాల జిల్లా సాధన సమితి ఏర్పాటు చేసి కూడా పోరాటాలు చేసినా గత ప్రభుత్వాలు ఏవి కూడా పట్టించుకోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచిర్యాల జిల్లా ఏర్పాటైన విషయం మీ అందరికీ తెలుసు. అదే విధంగా మంచిర్యాలలో ఈరోజు మెడికల్ కాలేజీకి అనుబంధంగా బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్ ఇవన్నీ కూడా మనం సమకూర్చుకుంటా ఉన్నాం. నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఇప్పుడు మొదలు పెడితే రేపు ఈ టైం దాకా చెప్పొచ్చు బీఆర్ఎస్ చేసిన కార్యక్రమాలు. అవన్నీ మీ గ్రామాలలో, మీ తాలూకాలలో అన్ని కూడా మీ అనుభవంలో ఉన్నాయి. మంచిర్యాల జిల్లా అయిన తర్వాత చెన్నూరు ప్రాంతం వాళ్ళు, బెల్లంపల్లి ప్రాంతం వాళ్ళు 150-200 కిలోమీటర్ల దూరం పోవాల్సినటువంటి బాధ తప్పి పరిపాలన ఈ రోజు బ్రహ్మాండంగా ప్రజల వద్దకే వచ్చింది. అది ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఉద్యమ సందర్భంలో నేను చాలాసార్లు మంచిర్యాలకు వచ్చిన విషయం కూడా మీకు తెలుసు. సింగరేణి కార్మిక లోకాన్ని ఉద్దేశించి, ప్రజలను ఉద్దేశించి అనేక సభలలో నేను మాట్లాడడం కూడా మీకు తెలుసు. ఆ రోజు ఉద్యమ సందర్భంలో ఏదైతే జరగాలని కోరుకున్నామో వాటన్నిటిని కూడా క్రమంగా ఒకటి మనం సాధించుకుంటూ ఇలా దేశానికే తలమానికంగా ఉండే రాష్ట్రంగా తెలంగాణను మనం తీర్చిదిద్దుకున్నాం. తలసరి ఆదాయంలో పెద్ద రాష్ట్రాలలో ఇండియాలో నంబర్ 1 ఎవరంటే తెలంగాణ రాష్ట్రం. విద్యుత్ శక్తి వినియోగంలో నంబర్ 1 ఎవరంటే తెలంగాణ రాష్ట్రం. మంచి గ్రామ పంచాయతీలు, మంచి మున్సిపాలిటీలు, దానిలో నంబర్ 1 ఎవరంటే తెలంగాణ రాష్ట్రం. తాగునీటి సదుపాయంలో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటిలో నల్లా పెట్టి అందరికీ నీళ్లు సరఫరా చేసేటువంటి రాష్ట్రం ఏది అంటే అది ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమే. దేశంలో ఎక్కడ లేని విధంగా, ఏ ఒక్క రాష్ట్రంలో కూడా లేని విధంగా పూర్తి ఉచితంగా ఫ్రీ పవర్ ను 24 గంటలు కరెంటు సరఫరా రైతాంగానికి చేస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. రైతు బంధు ద్వారా 65,000 కోట్ల రూపాయలు ఇప్పటికే రైతులకు ఎవరైనా పంపించిందంటే అది ఒక బీఆర్ఎస్ ప్రభుత్వమే. అది మీ అందరికీ కూడా తెలుసు. ఒకటే మాట నేను చెప్తా, మీకు దాన్ని బట్టి అర్థమవుతుంది. గతంలో పంటలు బండాలంటే నీళ్లు లేక, కరెంటు రాక చాలా గోసపడ్డాం. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఈ యాసంగిలో, నిన్న మొన్న కోతలైపోతున్న యాసంగిలో భారతదేశం మొత్తం మీద సాగైనటువంటి వరి పంట 94 లక్షల ఎకరాలు. అందులో ఒక్క తెలంగాణలోనే 56,40,000 ఎకరాల వరి సాగైంది. అంటే వరి ఉత్పత్తిలో, వరి ధాన్యం పండించడంలో పంజాబ్ రాష్ట్రాన్ని కూడా మించిపోయి తెలంగాణ ఇండియాలో అతి ఎక్కువ వడ్లు పండించే రాష్ట్రం ఏదంటే తెలంగాణనే నంబర్ 1 అనే విషయం నేను మీకు తెలియజేస్తా ఉన్నా. గతంలో 1 కోటి టన్నులు పండితే చాలా ఎక్కువ అనుకున్నాం. అటువంటిది ఈరోజు 3 కోట్ల టన్నుల పైచీలకు బ్రహ్మాండంగా మనం చేసుకుంటా ఉన్నాం. ఈరోజు మంచిర్యాల జిల్లాలో కొత్త జిల్లా ఏర్పాటు చేసుకోవడమే కాదు, ఏర్పాటు చేసుకున్న జిల్లాలో చాలా చక్కటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచిర్యాల సభలో సీఎం కేసీఆర్ కు షాక్ తగిలింది. ధరణి పోర్టల్ గురించి సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ ఉండగా ఓ రైతులు తన దగ్గర ఉన్న పాత పట్టా పుస్తకాలు ప్రదర్శించారు. దీంతో అధికారులంతా ఉలికిపడ్డారు.
అంతేకాకుండా కేసీఆర్ ప్రసంగం మధ్యలో యువకులు సైతం నినాదాలు చేశారు. ఉద్యోగాలు ఎక్కడ, నిరుద్యోగ భృతి ఏమైందంటూ నిలదీశారు. కేసీఆర్ గో బ్యాక్ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. దీంతో కేసీఆర్కు చిరాకు పడ్డారు కూడా. ప్రసంగం ముగించిన వేదిక నుంచి వెళ్ళిపోయారని నినాదాలు చేస్తూ ఉన్న యువకులను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి లాక్కు వెళ్లారు. సభలో ఉన్నవారంతా కేసీఆర్ ప్రసంగాన్ని పక్కన పెట్టి అటువైపే దృష్టి పెట్టాల్సి వచ్చింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మంచిర్యాల సభలో సీఎం కేసీఆర్ కు షాక్ తగిలింది. ధరణి పోర్టల్ గురించి సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ ఉండగా ఓ రైతు తన దగ్గర ఉన్న పాత పట్టా పుస్తకాలు ప్రదర్శించాడు. దీంతో అధికారులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అంతేకాకుండా కేసీఆర్ ప్రసంగం మధ్యలోనే యువకులు సైతం నినాదాలు చేశారు. ఉద్యోగాలు ఎక్కడ, నిరుద్యోగ భృతి ఏమైందంటూ నిలదీశారు. కేసీఆర్ గో బ్యాక్ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. దీంతో కేసీఆర్ చిరాకు పడ్డారు. ప్రసంగం ముగించి వేదిక నుంచి దిగి వెళ్ళిపోయారు. నినాదాలు చేస్తున్న యువకులను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి లాక్కోలేరు. ఇక సభలో ఉన్నవారంతా కేసీఆర్ ప్రసంగాన్ని పక్కన పెట్టి మరి అటువైపే దృష్టి పెట్టాల్సి వచ్చింది. ఇక అది సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జోషి ఆదిలాబాద్ నుంచి అందిస్తారు. జోషి, చెప్పండి. రాజశేఖర్, మంచిర్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటనలో పూర్తిగా నిరసనలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. వాస్తవంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కేసీఆర్ ఇటీవల కాలంలో ఎప్పుడు పర్యటించినా కూడా ఆయనకు గాలివాన దుమారంతోనే స్వాగతం పలుకుతున్నటువంటి వైనము. నిర్మల్లో కొద్ది రోజుల క్రితము శ్రమికుల కలెక్టరేట్ భవనానికి సంబంధించి ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంలో కూడా గాలివాన బీభత్సంతో అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలు అవన్నీ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. తాజాగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో కూడా అదే సీన్ రిపీట్ అయినటువంటి నేపథ్యం. ఇక్కడ కూడా బహిరంగ సభకు కొద్దిసేపటి ముందు వచ్చినటువంటి గాలివాన కారణంగా ఇక్కడ ఉన్నటువంటి హోర్డింగ్స్ కింద పడిపోవడము, అలాగే ఫ్లెక్సీలు చిరిగిపోయినటువంటి సీన్ రిపీట్ అయింది ఇక్కడ. ఇక అలాగే మరోవైపు కేసీఆర్ వేదికపై నుండి ప్రసంగిస్తున్న సమయంలో ధరణి పోర్టల్ గురించి గొప్పగా ప్రసంగిస్తున్నటువంటి సందర్భంలో కొంతమంది సభకు వచ్చినటువంటి రైతులు వాళ్ళ మెడల్లో గులాబీ కండువాలే ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి సందర్భంలో వాళ్లకు ఉన్నటువంటి పాత పట్టాలను ప్రదర్శిస్తూ నిరసన తెలిపినటువంటి పరిస్థితి ఎదురైంది. ఇక మరోవైపు కేసీఆర్ సింగరేణికి సంబంధించినటువంటి విషయంలో అంటే మేము ఇది చేశాము అని చెప్పి, ఇంత మేము పురోగతి సాధించామని చెప్పి గొప్పగా చెప్తున్నటువంటి సందర్భంలో కొంతమంది యువకులు నిరుద్యోగాలకు సంబంధించినటువంటి అంశాన్ని లేవనెత్తుతూ నిరుద్యోగులకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఏమైంది, నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఏమైనాయి అంటూ గట్టిగా నినాదాలు చేస్తూ కేసీఆర్ గో బ్యాక్ అంటూ వారు నినాదాలు చేసినటువంటి నేపథ్యంలో దాంతో కొంత కేసీఆర్ ప్రసంగం మధ్యలో చిరాకు పడినటువంటి సందర్భం ఏర్పడింది. అలాగే సభికులందరి దృష్టి కూడా ఆ నినాదం చేస్తున్నటువంటి నిరసనకారులు ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళ వైపు మరలడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కేసీఆర్ తన ప్రసంగాన్ని అర్ధాంతరంగా ముగించుకొని వేదిక దిగి హుటాహుటిన వెళ్లిపోయినటువంటి పరిస్థితి చూసినట్లయితే కేసీఆర్ నిరసనలకు సంబంధించి అంతర్గతంగా ఎంత చిరాకు పడుతున్నారు అనేటటువంటి దానికి అద్దం పట్టినటువంటి సందర్భం. అయితే కేసీఆర్ కు సంబంధించి ప్రసంగంలో మేము గొప్పగా తెలంగాణను తీర్చిదిద్దాము అని చెప్పి ప్రసంగంలో పేర్కొన్నప్పటికీ కూడా అక్కడ ఎదురైనటువంటి పరిస్థితులు నిరసనలు చూసినట్లయితే మాత్రం ప్రజల్లో కేసీఆర్ చెప్తున్న దాన్ని విశ్వసించట్లేదు. కేసీఆర్ ప్రసంగాల వల్ల వాళ్ళు ఎంతగా ఉద్వేగానికి లోనవుతున్నారు, అబద్ధాన్ని గుర్తిస్తున్నారు అనేటటువంటి విషయం మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తుంది రాజశేఖర్. రైట్ జోషి, ఇంకోటి దశాబ్ద వేడుకలు కూడా మనం చేసుకున్న పరిస్థితి. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అవుతున్న సందర్భంగా మరి ఇలాంటి సందర్భంలో కేసీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి నిరసనలు రావడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎందుకంటే గతం నుంచి కూడా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ బయటకు వెళ్ళినప్పుడు జేఏసీ నేతలు కానీ లేకపోతే ప్రజలు కానీ ఎక్కడి నుంచి అక్కడ నిరసనలు తెలియజేస్తున్న పరిస్థితి. నిరుద్యోగ భృతికి సంబంధించి కానీ, నోటిఫికేషన్లు కానీ, ముఖ్యంగా ధరణి పోర్టల్ గురించి ఎన్నో ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇది మొత్తం చూసుకుంటే మరికొన్ని రోజుల్లో ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఇలాంటి పరిణామాలను కూడా పార్టీ
పార్టీ కొంత ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ఉన్నాయనుకోవచ్చు మనం. వాస్తవంగా రాజశేఖర్ ఇప్పుడు జరుగుతున్నటువంటి దశాబ్ద ఉత్సవాలు అనేటటువంటి దాంట్లో అర్థం లేనటువంటి విధంగా ప్రజలు భావిస్తున్నారు. కేవలం 9 సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యంలోనే దశాబ్ది ఉత్సవాలు నిర్వహించడం ఏమిటి అనేటటువంటి ప్రశ్నలు ప్రజల నుండి వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం. 10 సంవత్సరాలు పూర్తి కాకుండానే దశాబ్ది ఉత్సవాలు నిర్వహించడం కేవలం ఎన్నికల జిమ్మికు అనేటటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క దశాబ్ది ఉత్సవాలను రాజకీయంగా వినియోగించుకోవడానికి మాత్రమే ఈ ప్రజాధనాన్ని వృధా చేస్తూ పార్టీ పబ్బం గడుపుకుంటూ పార్టీకి సంబంధించి రాబోయే ఎన్నికల్లో ప్రచారానికి మాత్రమే ఈ యొక్క దశాబ్ది ఉత్సవాలని నిర్వహించుకుంటున్నారు అనేటటువంటి అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు చూసినట్లయితే గతంలో ఉద్యమానికి సంబంధించినటువంటి వాసనలు అధికంగా ఉన్నటువంటి సందర్భాల్లో కేసీఆర్ ప్రసంగాలను చాలా చక్కగా వినేటటువంటి జనాలు క్రమంగా కేసీఆర్ మాట్లాడేటటువంటి మాటలకు పరిపాలనకు సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించినటువంటి వ్యవహారాలకు ఎక్కడ పొంతలు లేనటువంటి పరిస్థితుల్ని గమనిస్తున్నారు. అదే క్రమంలో వాళ్లకు ఎదురవుతున్నటువంటి సమస్యల పరిష్కారంలో నానా ఇబ్బందులు పడుతున్నటువంటి జనాలు కేసీఆర్ గొప్పగా చెప్తున్నటువంటి ప్రసంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే కాకుండా తమలో ఉన్నటువంటి ఏదైతే వ్యతిరేకత ఉందో దాన్ని బహిరంగపరచడానికి ఏమాత్రము వెనుకంజ వేయనటువంటి పరిస్థితులు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే విధంగా కొనసాగినట్లయితే రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కు అంటే బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా ప్రజలకు సంబంధించినటువంటి వ్యతిరేకత రుచి చూడాల్సినటువంటి పరిస్థితులు మాత్రం ఉంటాయని మాత్రం ఖచ్చితంగా చెప్పక తప్పదు రాజశేఖర్. రైట్ ఫైనల్ గా జోషి ఒకటి రైతు ప్రభుత్వంగా చెప్పుకున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వానికి ధరణి పోర్టల్ గురించి మాట్లాడినప్పుడు యువకుల నిరసన తెలపడం ఒకటైతే గతంలో కూడా కేసీఆర్ చాలా సందర్భాల్లో ప్రెస్ మీట్లో కానీ మాట్లాడుతున్నప్పుడు క్వశ్చన్ ఎంత కఠినంగా ఉన్నా లేకపోతే ఇరకాటంలో పెట్టే ప్రశ్న చాలా ఈజీగా ఆయన అవలీలుగా సమాధానం చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ రోజు ఆయన చిరాకు పడుతూ వెళ్ళిపోవడం అనేది ఇప్పుడు ఈ మధ్య చేసుకున్నటువంటి సర్వేలు కానీ ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి వ్యతిరేక వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ ఉందని మనం అనుకోవచ్చు అంటారు. వాస్తవంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చూసినట్లయితే బీఆర్ఎస్ కు మంచిర్యాల జిల్లాలో చెప్పుకోదగ్గ స్థాయిలో అనుకూలత లేనటువంటి పరిస్థితి. ఒకవైపు దివాకర్ రావు ఇక్కడ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యము, మరోవైపు చూసినట్లయితే ఇదే జిల్లాకు సంబంధించి బెల్లంపల్లిలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దుర్గం చిన్నయ్య ఒక షెజల్ అనేటటువంటి మహిళ విషయంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి సందర్భం. ఈ సందర్భాల్లో ఇక్కడ కేవలం బాల్క సుమన్ మాత్రమే ఇక్కడ అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ ఇక్కడ పర్యటించడం అనేటటువంటిదే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడికి పర్యటించినటువంటి నేపథ్యం. ఈ సందర్భంలో ప్రజా అభిప్రాయానికి వ్యతిరేకంగా ఇక్కడ వాళ్ళ నియోజకవర్గాల్లో పర్యటిస్తూనే అక్కడ వాళ్ళ ఎమ్మెల్యేలకు సంబంధించి గొప్పలు చెప్పుకోవడము, మేము ఇది చేశాం అది చేశామని చెప్పడము జనాలకు రుచించినటువంటి పరిస్థితుల్ని ఇక్కడ మనం ఖచ్చితంగా చూడవచ్చు. ఇదే ఇక్కడ జనాల నుండి రిఫ్లెక్ట్ అయినటువంటి పరిస్థితి. అంటే గతంలో చాలా సందర్భాల్లో మీడియాకు సంబంధించినటువంటి సభల్లో మీడియా సమావేశాల్లో అవలీలగా సమాధానాలు చెప్పినటువంటి కేసీఆర్ అదే మరోవైపు చూసినట్లయితే చాలా సందర్భాల్లో ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు మనం చూసినట్లయితే చాలా సందర్భాల్లో మీడియా మిత్రులు అడిగినటువంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇవ్వనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే తనకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు మాత్రమే కేసీఆర్ అవలీలగా ఇచ్చేటటువంటి సమాధానాలు తనకు ఏమాత్రం అనుకూలంగా ఏమాత్రం రుచించినటువంటి ప్రశ్నలు ఎదురైనటువంటి సందర్భాల్లో మాత్రం ఎదురు ప్రశ్నలు వేస్తూ ఎదురుదాడి రకంగా వ్యాఖ్యలు చేస్తూ వాటి నుండి తప్పించుకునేటటువంటి ప్రయత్నాలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా ఇప్పటికే ఆయన ఒక పేర్కొనించినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు ఎన్నికలు ముంచుకొస్తున్నటువంటి వేళ ప్రజా వ్యతిరేకత బహిర్గతంగా వ్యక్తమవడము అనేటటువంటిది కేసీఆర్ లో చిరాకు కారణమవుతున్నట్లుగా మనం చూడవచ్చు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ జోషి. జై